హాయ్ అండి. ఈరోజు నేను ఒకరిని బాగా నిలదీద్దామని ఫిక్స్ అయిపోయినా. అసలు ఎట్లా అంటే వాళ్ళు ఈరోజు మాటలు రావు, కానీ మాటలు వచ్చేటట్లు చేస్తాను నేను వాళ్ళకి. ఏంటంటే నన్ను చూసారా ఎంత మంచిగా రెడీ అయ్యానో. నేను బయటికి వెళ్తున్నా. ఇప్పుడు ఒక మంచి చిన్న బర్త్డే ఫంక్షన్ ఉంది, దానికి వెళ్దామని రెడీ అవుతున్నా. అయితే మంచిగా ఫెయిర్ అండ్ లవ్లీ రుద్దుకొని పౌడర్ వేసుకున్నా, డ్రెస్ వేసుకున్నా, డ్రెస్ పైకి మంచి చున్నీ వేసుకున్నా, బొట్టు పెట్టుకున్నా, లిప్స్టిక్ పెట్టుకున్నా, జుట్టు వేసుకుందామని చెప్పి దువ్వెని తెచ్చుకున్నా. అయితే మొత్తం దువ్విన దువ్వుతుంటే వీళ్ళకెందుకు వీళ్ళకెందుకు నేను నీట్గా జుట్టు మొత్తం, నా జుట్టు కర్లీ హెయిర్ అస్సలు కాదు, చూడండి ఎంత స్ట్రైట్గా ఉందో, ఒక దగ్గర కూడా కర్లీ లేదు. నేను మంచి నీట్గా దువ్వుకొని క్లిప్స్ అన్ని పెట్టుకుంటే అసలు వీళ్ళకెందుకు ఎందుకు ఇక్కడ నేను అడిగానా? అదేదో ఇక్కడ ఎండింగ్లో కర్ల్ అవ్వచ్చు కదా, మంచి లుక్ వస్తుంది కదా. అసలు ఎందుకు చూస్తున్నారా ఎట్లా దయ్యంలాగా కనిపిస్తున్నాను? ఇట్లాంటి మొహం వేసుకొని ఎంత మంచిగా రెడీ అయినా, ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా ఏం లుక్ వస్తుంది? ఏం లాభం? ఏం లాభం? మీరు ఇక్కడ ఉండి ఏం లాభం? సరే మంచిగానే ఉంది, మీరంతా బేబీ హెయిర్ మంచిగా గ్రో అవుతున్నారు. అదేదో ఈ హెయిర్ లాగా స్ట్రైట్గా రావచ్చు కదా. నేను వద్దంటున్నానా? నేను మిమ్మల్ని రావద్దు అంటున్నానా? మీకు పర్మిషన్ ఇవ్వట్లేదా? మీ అంతటికి మీరే వచ్చి నన్ను ఇట్లా దయ్యంలాగా రెడీ చేస్తే నేను ఇప్పుడు ఫంక్షన్కి ఏ మొహం వేసుకొని వెళ్ళాలి? నెత్తికి ఏమైనా జుట్టుకొని వెళ్ళాలా? చెప్పు, జుట్టుకి ఏమైనా కట్టుకొని వెళ్ళాలా? ఇక్కడంతా చూస్తేనేమో వావ్ ఎంత బాగుందో, కర్లీ స్ట్రైట్ హెయిర్, సిల్కీ హెయిర్ అని అంటారు. కానీ ఇక్కడ చూస్తే దయ్యం. చూడండి, 2 కొమ్ములు వేసుకొని రాక్షసునిలాగా కనిపించట్లేదు మీకు? అసలు ఎంత లాంగ్ హెయిర్ ఉంది, ఎంతమంది పొగుడుతారు నా జుట్టుని చూసి. వావ్ నీ జుట్టు చాలా లాంగ్ ఉంది, సూపర్ ఉంది అని చెప్పి అంటారు. కానీ వాళ్ళకేం తెలుసు, మీరు చూసినప్పుడే అది మంచిగా కనిపిస్తుంది. అదే నేను ఎక్కడికైనా వెళ్ళాలి అని చెప్పి నేను రెడీ అవుతున్నాను అనుకో, ఇంట్లో నా అద్దం ముందు వాళ్ళ ప్రతాపం మొత్తం బయటపడుతుంది. అది మీకు తెలుసా? ఇది ఎన్ని వంకర్లు తిప్పుతుందో నన్ను మీకు తెలుసా? అది తిరిగిందే కాక నన్ను కూడా తిప్పుతుంది. మీకందరికీ నేను బుద్ధి చెప్తా. ఎట్లా తెలుసా? స్ట్రైట్నర్ కొనుక్కొని మీ సంగతి చెప్తా. ఇంకోసారి ఎట్లా తిరుగుతారో నేను కూడా చూస్తా. ఇక్కడికి వచ్చి నేను లిప్స్టిక్ పెట్టుకొని, లిప్ బామ్ పెట్టుకొని, కన్సీలర్ పెట్టుకొని, ఐ ల్యాషెస్ పెట్టుకొని అన్నీ పెట్టుకున్న లాభం లేదు. చూడు ఎట్లా ఉన్నాను. గేదెకి 2 కొమ్ములు వస్తాయి చూడండి. నేను చిన్నప్పుడు ఒకసారి స్కూల్కి పోయేటప్పుడు జడలబర్రెలాగా ఉంటుండే ఒకటి. సేమ్ అది జుట్లు వేసుకున్నట్లే, ఈ చెవ్వెంట్లు ఇది ఒకటి కొమ్ము, ఇక్కడ ఒక కొమ్ము. సేమ్ ఇప్పుడు నేను అట్లా తయారైనా. దాన్ని చూసి ఇన్స్పైర్ అయినరా ఎట్లా? మీరు మంచిగా మారండి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. నేను స్ట్రైట్నర్ కొనలేను కూడా, మీరే బుద్ధి తెచ్చుకోవాలి. మీకు బుద్ధి చెప్తా, ఎట్లన్నా బుద్ధి చెప్తా. చక్కగా కావాలి మీరు, చక్కగా లేకపోతే అంతే సంగతి. ఇంకా ఇప్పుడైతే ఏదో ఒక జెల్ అప్లై చేస్తా. కూసున్నారా? సరే, కూసోలేకపోతే మొత్తం గుండు కొట్టేసుకుంటా.